వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయినా సరే పోస్ట్ చేయడం పక్కా అన్నట్టు ఉంటుంది. ఎవరైనా ఏదైనా అకేషన్ అయితే వెంటనే పోస్ట్ చేస్తారు, కానీ నేను 1 వీక్ అయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఏంటో నా వీడియో అయితే లెంత్ తగ్గించి 3 మినిట్స్కి తీసుకొచ్చాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఇది మాఘ పౌర్ణమి రోజు వ్లాగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈ రోజు టైం దొరికింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో. మేమైతే ఎన్టీపీసీ పక్క నుంచి వెళ్ళాము, సింహాద్రి ఎన్టీపీసీ. చూడండి, చూసే వాళ్ళకి రొటీన్ గా అనిపిస్తుంది, అప్పుడప్పుడు చూసే వాళ్ళకి అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. చాలా పెద్దది ప్లేస్ అంతా కూడా. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ముత్యాలంపాలెం బీచ్ కి అయితే వెళ్తున్నాము. మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తారు కదా, సో మేము ముత్యాలంపాలెం వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అక్కడికైతే బైక్ పై స్టార్ట్ అయ్యాము. మాతో పాటు ఇంకొంతమంది ఆటోలో. ఈ మామి అయితే మధ్యలో మాతో పాటు యాడ్ అయ్యారు. మేమైతే బైక్ పైన కదా ఫాస్ట్ గా వచ్చేసాం. బైక్ ఎక్కడ పార్క్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఇటువైపు బాగుంటదని అటువైపు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా ఆయన వాయిస్ ఒకసారి వినేయండి. ఎక్కడికి వచ్చారండి? నిన్న ఉత్సవం జరిగింది, అక్కడికేనా? ఓకే, ఇంకేం కావాలి? ఇంకేం లేదు. హాయ్ 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 చెప్పవా? వీడియో చేస్తున్నప్పుడు ఎందుకు అన్నట్టుంటుంది, కానీ తర్వాత చూసుకుంటే అబ్బా భలే ఉంది వీడియో అని అనుకుంటాం. నాతో పాటు వచ్చిన ఫ్యామిలీస్ వీళ్ళు కూడా బాగున్నారు ముగ్గురు. పార్కింగ్ ప్లేస్ కి బీచ్ కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, అందుకని చెప్పి వాక్ లో వెళ్ళిపోతున్నాము. బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసేసాం. ఇక్కడ చూడండి చాలా బొమ్మలు అవి కూడా వచ్చాయి. పిల్లలతో వస్తే ఇంకంతే. సూర్యుడు అయితే ఎప్పుడెప్పుడు రావాలా, మంచు ఎప్పుడు పోద్దా అని చెప్పేసి చూస్తున్నాం. కొంచెం ఎర్లీగానే బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి 7:30 ఇలా. ఎవరికి పట్టుకెళ్ళాలి? మా ఆయన అయితే చెరుకు ముక్కలు బాగున్నాయి తీసుకో పిల్లలకి అన్నారు. బీచ్ దగ్గర కదా చేపలు తక్కువ రేటుకి వస్తాయేమో అని చెప్పి అడుగుతున్నారు, కానీ అక్కడ ఆవిడ చెప్పిన కాస్ట్కి మా ఊర్లోనే బెస్ట్ ఏమో అనిపించింది. సో పాపని చేపలు కావాలా అని అడుగుతున్నారు. వద్దంటుంది, బీచ్కి వెళ్దాం పదండి అంటుంది. అత్తి చేపలు కొందామని కాస్ట్ అడుగుతున్నారు. సో బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ముత్యాలంపాలెం బీచ్ లో అంతకు ముందు రోజు అనకాపల్లి ఉత్సవంలో భాగంగా బీచ్ దగ్గర అయితే ఉత్సవాలు జరిగాయి. ఆయన స్వెటర్ తీసి పక్కన పెట్టంటే పక్కన పెడితే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని బీచ్ లో కూడా పట్టుకెళ్ళిపోతావా? అక్కడికి కూడా స్నానం చేయిస్తారట వెళ్ళి. బీచ్ లోకి రాగానే అమ్మో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పోలీసులు సెక్యూర్ బాగా చేశారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. చూసారు, అక్కడ పోలీసులు కూడా మధ్యకి వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చారు. చాలా డెవలప్ లోపలికి వెళ్ళకుండా డ్రోన్ కెమెరా కూడా పంపించారు. ఇక్కడ డ్రోన్ కూడా ఆపరేట్ చేస్తారు పోలీసులు ఆపరేట్ చేస్తారు. అక్కడ అలాగే చూసారా డ్రోన్ రన్నింగ్ అవుతుంది, గొడవ కూడా అవుతుంది. చూసారా, గొడవ కూడా అవుతుంది. అక్కడ పోలీసులు అతను ఎస్ఐ లోపలికి వెళ్ళారు. చూడండి చాలా బాగుంది బీచ్. చాలా మంది మా గ్యాంగ్ అంతా అక్కడ ఉంది. మాఘ పౌర్ణమి స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయి మా ఆయన చూడండి ఎప్పుడైనా నాకు ఫోటో ఒకటంటే తీయరు. చూడండి వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడ పారాషూట్ రైడింగ్ కూడా అవుతుంది. చూడండి పారాషూట్ కనిపిస్తుందా? కాస్ట్ అయితే ఎక్కువే చెప్పారు. సో అలా మా మాఘ పౌర్ణిమ బీచ్ స్నానాలు అయితే కంప్లీట్ అయ్యాయి. పోలీసులు కూడా చాలా బాగా, అంటే జనాలు ఎవరైనా లోపలికి వెళ్తే మునిగిపోతారని చెప్పి ఎవరిని వెళ్ళనివ్వకుండా అక్కడ అది బాగా సెక్యూర్ చేశారు. చాలా బాగుంది బీచ్ అయితే. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ముత్యాలంపాలెం బీచ్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా నచ్చింది. మా ఆయన కూడా సూపర్ ఉంది బీచ్ అనేసి అన్నారు. మా ఆయన కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. సో మేమైతే బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాం. వచ్చేటప్పుడు ఒక 2 ఇడ్లీ తినేసి ఇంటికి బయలుదేరిపోయాం. బాయ్ గాయస్, నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.